కలిగించారో మీ అందరికీ కూడా తెలియాలి. నేనే ఆశ్చర్యపోయాను. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకి బకాయిలు ఉన్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారనే విషయం అధికార యంత్రాంగం తీసుకొచ్చినప్పుడు లెక్కలు తీస్తే 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. డబ్బులు కట్టలేదు. ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ప్రశ్నించే నాయకుడు ఎవరు ఉన్నారా చెప్పండి ఆ రోజుల్లో? పోనీ ఎవరన్నా సామాన్యుడు ప్రశ్నిస్తే, ఒక రైతు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు, పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో, ప్రజాస్వామ్యం లేని పరిస్థితిలో చితిపోయింది రైతాంగమే. ఈ రోజుకి మన రాష్ట్రంలో దాదాపు 70% మంది వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. ఆ పరిస్థితిలో 1674 కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చాలనే పట్టుదలతోటి కంకణం కట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా దాని గురించి వెనక నుంచి నడిపిస్తూ ముందు తీసుకెళ్ళినప్పుడు నెల రోజుల్లోనే 1000 కోట్ల రూపాయలు బకాయిలు మేము చెల్లించాం. మరుసటి నెల మరొక 674 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో నెల్లూరు జిల్లాలో ప్రత్యేకత ఉంది. మీ అందరూ కూడా గతంలో మీకు గుర్తుందో లేదో మర్చిపోయారేమో. ఈ సందర్భంలో గుర్తు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి మిర్చి రైతుల కోసం, అదేవిధంగా మొన్నటి వరకు ధాన్యం కొనుగోలులో ఎవరు కొనుగోలు చేయడం లేదు, పొరపాటు జరిగిపోతుందని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవడమే కాదు, గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా మన కూటమి ప్రభుత్వం 4 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనిందనేది నేను గర్వంగా మీ అందరితో కూడా చెప్తున్నాను. ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. ఇన్ని లక్షల మంది రైతులకి 8 గంటలు, 10 గంటలు, 24 గంటల లోపే ధాన్యం మేము కొనుగోలు చేయగానే డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు 32 కోట్ల రూపాయలు రైతులు ఖాతాలు ఓపెన్ చేసి, రైతుల పేర్లతో మోసాలు చేసి, అధికారులు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు 32 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు. మీరే ఆశ్చర్యపోతారు ఈరోజు చెప్తే మీకు. వాళ్ళు కొన్నది ఆ డబ్బులతోటి స్కోడా కార్లు, చివరికి రోలెక్స్ వాచ్ కూడా కొన్నారు. అసలు ఊహించగలుగుతారా? రైతులకు అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు, స్కోడా కార్లు కూడా కొన్నారు. ఆ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన తీరిది. దాని గురించి మాట్లాడేందుకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితోటి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేం చేస్తున్న ఈ ప్రయాణంలో మొట్టమొదటిగా రైతుకు భరోసా ఇవ్వాలి, నిలబడాలి రైతులతో అని మేము చేస్తున్న కార్యక్రమాన్ని నిజంగా మీరందరూ కూడా గర్వపడే విధంగా గుర్తించాలి. పెద్ద ఆయన ఇప్పుడు చెప్పారు, ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని ఏ విధంగా గతంలో దుర్వినియోగం చేశారో, వ్యవస్థలన్నీ ఈ విధంగా వాళ్ళ స్వలాభం కోసమే వాడుకున్నారు. వాళ్ళ పార్టీ నాయకత్వం కోసమో, వాళ్ళ కుటుంబ ఆస్తుల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. కానీ రైతుల గురించి మాత్రం ఈనాడు ఆలోచించలేదు. ఎంత చక్కగా ఈరోజు దాన్ని మార్చి మీకు ఉపయోగపడే విధంగా, రేపటి రోజు మీకు వర్షాలు పడినా కూడా మీరు ఆందోళన చెందకుండా సంగం మండలంలో ఉన్న రైతాంగానికి మీకు ఒక గిడ్డంగి కూడా ఏర్పాటు చేసి దూరదృష్టితోటి ఒక ఆలోచన తీసుకొచ్చినందుకు రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అటువంటి నాయకత్వం మనకు అవసరం. రైతులు పడుతున్న కష్టాల గురించి, మిల్లర్ల విషయంలో కూడా మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఇక్కడ మీకు మీ జిల్లాలో పుట్టీలు అంటారు, 19,720 రూపాయలకి మొదటి క్వాలిటీ, కామన్ క్వాలిటీ వెరైటీ అయితే ఉందో అది 19,550 రూపాయలకి ప్రభుత్వం మీ దగ్గర కొనుగోలు చేస్తుంది. మిల్లర్లకు కూడా గతంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా 361 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది మిల్లర్లకి. చెల్లించిన రోజు నేను మిల్లర్కి ఒకటే మాట చెప్పాను, మీరు నిజాయితీగా వ్యవహరించండి, రైతుల్ని ఇబ్బంది పెట్టబాకండి. నెల్లూరు జిల్లాలో ఇక్కడున్న మిల్లర్లకి పాత బకాయిలు 10 కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది? ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం చేయకుండా
ఒకవేళ మీరు రైతుల దగ్గర ఓపెన్ మార్కెట్లో కొనుక్కుంటే వాళ్ళకి కావాల్సిన ధరకి వాళ్ళు వచ్చి మీకు అమ్ముకుంటే ప్రభుత్వం ఏమి అడ్డుకోదు, ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. ఓపెన్ మార్కెట్లో మీరు పోయి మిల్లర్లకు అమ్మాలనుకుంటే తప్పకుండా మీరు అమ్మండి, కానీ రైతుని మాత్రం ఇబ్బంది పెట్టద్దని చెప్పి చాలా బలంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా చాలామంది మిల్లర్లు రామనారాయణ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు వినతి పత్రం ఇచ్చుకున్నప్పుడు ఇదే మాట నేను వాళ్ళకి వివరించాను. దయచేసి మన ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాల్ని మీరు తీసుకెళ్లే విధంగా మీరు వివరించండి, రైతాంగం ఇబ్బంది పెట్టబాకండి. మిల్లర్కి కనీసం బాధ్యత ఉంటుంది. బ్యాంక్ గ్యారంటీలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా కట్టలేదు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారిని ఉదయం కలెక్టర్ గారిని కలిసి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల వరకు